ఈ అమ్మాయి కంట్లో ఐ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఈమె వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఆమె ఫేస్ ఏమన్నా విచిత్రంగా ఉందేమో అని చెక్ చేసుకుంటే అంత నార్మల్ గానే ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఈ అమ్మాయి వైపు అలానే చూస్తూ ఉంటారు. వెంటనే పానిక్ అయిపోయి క్లాస్ రూమ్ లో నుంచి అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత గుడికి అక్కడున్న వాళ్ళంతా ఈ అమ్మాయి వైపు చూస్తూనే ఉంటారు. ఇంకా అక్కడున్న ఇద్దరిని అడుగుతుంది, నా వైపు ఎందుకు చూస్తున్నారంటే నేనేం మిమ్మల్ని వైపు చూడట్లేదని చెప్తారు. ఇది చూసిన తర్వాత ఆమె మైండ్ లో ఇంకా కన్ఫ్యూజన్ అయితే మొదలవుతుంది. క్లాస్ రూమ్ కాదు కదా, డైరెక్ట్ గా ఆ కాలేజే వదిలేసి బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడున్న స్ట్రీట్ లో ఉన్న వాళ్ళంతా ఈమె వైపు చూస్తూనే ఉంటారు. ఇంట్లో ఉన్న టీవీని ఆన్ చేస్తే టీవీలో ఉన్న యాక్టర్స్ గుడికి వీళ్ళ వైపు చూస్తూనే ఉంటారు. ఈ అమ్మాయికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి కూడా అర్థం కాదు. ఆ తర్వాత రోజు ఈ అమ్మాయిని మొహం దాపెట్టుకుని కాలేజ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక అబ్బాయి ఈమెకైతే డాష్ ఇస్తాడు. ఆ సమయంలోనే 8 డ్రాప్స్ అనేది కింద పడిపోతుంది. ఆ 8 డ్రాప్స్ ని తీసుకొని ఆ అమ్మాయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఆల్రెడీ నా దగ్గర ఉంది, అంటే ఈ 8 డ్రాప్స్ అతనిదని. ఇక వెంటనే ఆ 8 డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతని దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడున్న వాళ్ళంతా ఈ అమ్మాయి వైపు చూడడం ఏంది, ఈ 8 డ్రాప్స్ అతని దగ్గర ఉండడం ఏంది, ఇలాంటి క్వశ్చన్లు మీ మైండ్ లో రన్ అవుతుంటే ఇవన్నీ మనం పార్ట్ 2 లో అయితే మాట్లాడుకుందాం.